బర్నింగ్ టాపిక్. యుద్ధం రుచి మరిగిన నేల మరో యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఈసారి అణు యుద్ధమే రావచ్చన్న సంకేతాలు పంపుతోంది. దీంతో రీజనల్ వార్ కాస్త ప్రపంచ వార్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతోంది తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. మధ్యప్రాచ్యంలో సరికొత్త యుద్ధం ప్రారంభం కాబోతోంది. అది సద్దాం హుసేన్ స్పెయిన్ పై జరిపిన యుద్ధానికన్నా రక్తసిక్తంగా మారే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అదే జరిగితే వరల్డ్ వార్ ఖాయం. ఇరాన్ లో పుట్టింది భూకంపమా అణుపరీక్షలా అన్న డౌట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి అటాక్ మామూలుగా ఉండదంటూ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుపరీక్షలు చేసిందన్న వార్తలు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనలో పడేశాయి. ఇంతకు ఇరాన్ అణుపరీక్షలు చేసింది నిజమా? ఒకవేళ అదే నిజమైతే అమెరికా నిఘా ఉపగ్రహాల కళ్ళు గప్పి ఎలా నిర్వహించింది? ఇప్పటికే ఇజ్రాయిల్ దాడులతో గాజా 80% శ్మశానంగా మారింది. హిజ్బుల్లా అంతు చూసేందుకు లెబనాన్ పై విరుచుకుపడుతోంది. హౌతీల కోసం యెమెన్ లో వేట కొనసాగుతోంది. ఇది ఇరాన్ ఇజ్రాయిల్ అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో ప్రతి దేశం ఇప్పుడు ప్రశాంతంగా లేదు. బాంబుల కుంపటిపై ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఇరాన్ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు అంతర్జాతీయ సమాజాన్ని మరింతగా భయపెడుతున్నాయి. దీనికి కారణం ఇరాన్ లో భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.5గా తీవ్రత నమోదు. తీవ్రత తక్కువే, భయపడాల్సింది లేదు. కానీ వచ్చింది భూకంపం కాదు, అణు విధ్వంసం అని అనుమానం. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందని, అందుకే భూకంపం వచ్చిందని అమెరికా అనుమానం వ్యక్తం చేయడంతో అందరిలోనూ భయం పట్టుకుంది. ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. అక్టోబర్ 5 మధ్యాహ్నం 12:37 ఇరాన్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇరాన్ లోని అరదాన్ నగరం సమీపంలో భూకంపం వచ్చింది. దాని తీవ్రత 4.5గా నమోదైంది. భూకంప కేంద్రం ఇరాన్ రాజధానికి 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టెహ్రాన్ లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అమెరికా ధృవీకరించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా అణు పరీక్షలు నిర్వహించారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు ప్రకంపనలు వచ్చిన ప్రాంతం అణు ప్లాంట్ కు అతి సమీపంలోనే ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే భూకంపం వచ్చిన ప్రాంతం కవిర్ ఎడారి. కవిర్ ఎడారి భూకంపాలు వచ్చే జోన్ లో లేదు. తరచూ భూకంపాలు నమోదయ్యే ప్రాంతాల లిస్టులో కవిర్ ఎడారి లేదు. మామూలుగా భూగర్భ అణు పరీక్షలు ఎడారి ప్రాంతాల్లోనే చేస్తారు, అది కూడా జనావాసాలు లేని ప్రాంతంలో. సో టెహ్రాన్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవిర్ ఎడారిలో తప్పకుండా అణు పరీక్షలు నిర్వహించి ఉంటారని బలంగా నమ్ముతున్నారు ఇరాన్ ప్రత్యర్థులు. అంతేకాదు భూకంపం వచ్చి ఉంటే కనీసం 2-3 ప్రకంపనలైనా నమోదవుతాయి. కానీ ఇరాన్ లో ఒకే ఒక ప్రకంపన మాత్రమే రికార్డ్ అయింది. అందుకే ఇరాన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అమెరికన్ నిఘా ఉపగ్రహాల కళ్ళు గప్పి ఇరాన్ ఎలా మేనేజ్ చేసిందన్నదే అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో ఇరాన్ అణు సామర్థ్యం ఉన్న బలమైన దేశం. ప్రస్తుతం ఇరాన్ ఎవరి సాయం లేకుండా 5 అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు తమ అణు పరిశోధనలు కేవలం విద్యుత్ అవసరాల కోసమే అని చెప్తూ వస్తోంది ఇరాన్. 2003లో అమెరికా, యుఎన్ ఇరాన్ అణు కార్యక్రమాల మీద ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. 2018 నుంచి ఇరాన్ అణు కార్యక్రమాల్ని వేగంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. పైకి విద్యుదుత్పత్తి కోసమే అని చెప్తున్నా దాని లక్ష్యం మాత్రం అణుబాంబు కోసమే అంటారు ప్రత్యర్థులు. విద్యుత్ అవసరాల కోసమే అయితే ఇరాన్ దగ్గర క్రూడ్ నిల్వలతో పాటు సహజ వాయువు నిక్షేపాలున్నాయి. సహజ వాయువుతో విద్యుదుత్పత్తి చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు. సో ఇరాన్ చెప్తున్నట్టుగా అణు విద్యుత్ కోసమైతే కాదు. ఈ విషయం విద్యుదుత్పత్తి చేసే అన్ని దేశాలకు తెలుసు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది అణుబాంబు తయారు చేసేందుకు సరిపోతుంది. ఇరాన్ అణు పరీక్షలు కేవలం ఇజ్రాయెల్, అమెరికాకు మాత్రమే కాదు, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ దేశాలకు కూడా భయం పుట్టించేవి. అణు పరీక్షలు జరిపిన వెంటనే బాంబుల్ని తయారు చేయలేరు. కనీసం 1 నెల అయినా సమయం పడుతుంది. డేటా విశ్లేషణ చేసి అణుబాంబును సిద్ధం చేయాలి. ప్రస్తుతం ఇరాన్ కదలికలు మాత్రం ఇటు అమెరికాను, ఇటు ఇజ్రాయెల్ను కలవరపెడుతున్నాయని చెప్పచ్చు. ఒకసారి ఈ మ్యాప్లు చూడండి. ఇవి ఇరాన్ భూగర్భ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలని తెలుస్తోంది. ఇలాంటివి డజన్ల కొద్దీ ఇరాన్ లో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కళ్లుగప్పి 100 కిలోమీటర్ల సొరంగ మార్గాల్ని గాజా నుంచి లెబనాన్ వరకు తవ్వింది హమాస్.
ఓ పెద్ద హెవీ ట్రక్ వెళ్లేంతగా వెడల్పుతో 450 కిలోమీటర్ల పొడవైన సొరంగాల్ని తవ్వారు హమాస్ ఉగ్రవాదులు. సిరియా నుండి లెబనాన్లోకి సొరంగాలు తవ్వి హెజ్బొల్లా తీవ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నట్లు ఐడిఎఫ్ ఈ మధ్య కనిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఇలాంటి సొరంగాలు చాలానే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ గనుక యుద్ధానికి దిగితే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ నే మొదట టార్గెట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇరాన్ అణుకేంద్రాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోదని, సైనిక ఇంటెలిజెన్స్ స్థావరాలపై ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇజ్రాయెల్ టార్గెట్లు పవర్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, ఆయిల్ టెర్మినల్స్, గ్యాస్ కేంద్రాలు, డీసాలిటేషన్ ప్లాంట్లు, ఓడరేవులు, హైఫా పోర్ట్ ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ పై ఎలా దాడి చేయాలో ఇజ్రాయెల్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని సిఐఏ నివేదిక ఇవ్వడమే కాదు, యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది కూడా. అందుకు తగ్గట్టుగానే ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలు కూడా మాటలతో మరింత కవ్విస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాన్ దుష్ట శక్తులపై ఎదురుదాడి మన భవిష్యత్తుకు, భద్రతకు తప్పనిసరి. లక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాతే యుద్ధాన్ని ముగిస్తా. బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్. మా జోలికొస్తే అంతు చూస్తాం, జాగ్రత్త. అబ్బాస్ అరాక్చి, ఇరాన్. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య మరింత చిచ్చు రగిల్చేలా అమెరికా ఆజ్యం పోస్తోంది. 3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఆలస్యం ఎందుకు, కొట్టాల్సిన చోట కొడితే సరి అన్నాడు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తాను గెలిస్తే ఇరాన్ అణుస్థావరాల మీద దాడికి ఆదేశిస్తాను అనే సంకేతం ఇవ్వకనే ఇస్తున్నాడు ట్రంప్. ఒకవేళ కమలా హారిస్ గెలిచినా ఇరాన్ పై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న విశ్లేషణలు వస్తున్నాయి. సో ఎటొచ్చి యుద్ధం తప్పదు. మరోవైపు ఇవన్నీ ఊహించే ఇరాన్ తన అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఈ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. తుర్క్మెనిస్తాన్ లో వీళ్ళిద్దరి మధ్య భేటీ జరగబోతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, రష్యా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ మౌనంగానే గమనిస్తోంది. ఆ మౌనం వెనుక అంతులేని వ్యూహముందని నిపుణుల విశ్లేషణ. ఇజ్రాయెల్ కు అమెరికా లాంటి అగ్రదేశం అండగా ఉంది. అయినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశం ధైర్యం ఏంటి? మరి జరిపింది అణుపరీక్షలే. మరి బాంబును రెడీ చేసేంత యురేనియం ఇరాన్ దగ్గర ఉందా? గతంలో అణు ఒప్పందాలను కాలదన్ని భారీగా యురేనియంను నిల్వ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకు ఇరాన్ దగ్గర నిజంగానే అణుబాంబులు లేవా, లేనట్టు నటిస్తోందా? భూగర్భ సొరంగాల్లో భారీగా అణు పరీక్షలు నిర్వహించినట్టు పలు దేశాల అనుమానం. అందుకే ఇరాన్ యుద్ధానికి కాలు దువ్వుతోందా? ప్రస్తుతం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, అలాగని పూర్తిగా నమ్మడానికి కూడా లేదు. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 90 వరకు అణ్వాయుధాలున్నాయి. యుద్ధం అనివార్యమైతే అణుయుద్ధం కూడా రావచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే ఒప్పందానికి మించి యురేనియం నిల్వల్ని ఇరాన్ పెంచుకుందని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ IAEA 2019లోనే హెచ్చరించింది. ఇరాన్ 2015 అణు ఒప్పంద పరిమితుల్ని అతిక్రమిస్తూ శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని పెంచుకుంది. 2015లో అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాల్ని నిలిపివేస్తామంటూ అమెరికా సహా వివిధ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇరాన్ నిబంధనల్ని పాటించడం లేదని ఆరోపిస్తూ అమెరికా గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇరాన్ పై ఆంక్షలు విధించారు. 2 ఏళ్ల కిందటే ఒప్పందంపై ఉల్లంఘనలకు తీవ్ర పర్యవసానాలుంటాయని యూరోపియన్ దేశాలు ఇరాన్ను హెచ్చరించాయి. తిరిగి ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశాయి. మామూలుగా అణు విద్యుత్ ఒప్పందాల ప్రకారం అణు విద్యుత్ అవసరాల కోసం 3.67% గాఢత మించని శుద్ధి చేసిన యురేనియాన్ని వినియోగించాలన్న పరిమితి అణు ఒప్పందంలో ఉంది. అణ్వాయుధాలకు మాత్రం 90% మించి గాఢత ఉండే యురేనియం అవసరం. ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ సమాచారం ప్రకారం ఒక్క అణుబాంబు కోసం 1050 కేజీల యురేనియం నిల్వ కావాలి. ఇప్పుడు ఇరాన్ దగ్గర అంతకు మించే శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా అనుమానం. అంతేకాదు ఇరాన్ లోని అణు కేంద్రాల్లో నిఘా కెమెరాల్ని కూడా ఆ మధ్య ఇరాన్ తొలగించింది. యురేనియంను శుద్ధి చేసే నటాంజ్ భూగర్భ అణు కేంద్రంలోనూ ఇస్ఫహాన్ లో కూడా నిఘా కెమెరాల్ని తొలగించినట్లు వార్తలొచ్చాయి. ఇరాన్ వీటిని నిర్ధారించలేదు. ఒకవేళ ఇరాన్ చెప్తున్నట్లుగా అణ్వాయుధాలు లేకపోయినా దాని అమ్ముల పొదిలో బలమైన అస్త్రాలున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ మొన్న 180 మిసైల్స్ తో విరుచుకుపడింది. కొన్ని తప్ప మెజార్టీ క్షిపణులు అనుకున్న లక్ష్యాలను తాకాయని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాకెట్లను గాల్లోనే 80% పేల్చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇరాన్ దగ్గర 2 డేంజరస్ ఆయుధాలున్నాయి. అవే ఫతే-1, ఫతే-2. వీటిని చూసుకునే ఇరాన్ ధైర్యంగా శత్రువులపై దాడికి సిద్ధమవుతోందన్నది నిపుణుల అంచనా. అక్టోబర్ 1న ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ కు సంబంధించిన కీలక స్థావరాల్ని మిసైల్స్ హిట్ చేశాయి. అందులో ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇంతవరకు ఏ ఇస్లామిక్ దేశం కూడా ఇజ్రాయెల్ పై హైపర్సోనిక్ మిసైల్స్ ను ఉపయోగించలేదు. కానీ తొలిసారిగా ఇరాన్ ప్రయోగించింది. అది కూడా
ఇజ్రాయెల్ పటిష్టమైన క్షిపణి నిరోధక వ్యవస్థను దాటుకుని. అంతేకాదు మొన్న శుక్రవారం ప్రార్థనలకు హాజరైన ఇరాన్ సుప్రీం లీడర్ AK-47 పట్టుకొని ప్రజలకు సందేశం ఇచ్చారు. శత్రువులకు హెచ్చరిక చేశారు. యుద్ధం చేసే ప్రతి యోధుడు AK-47లో దూసుకుపోవాలని పిలుపునిచ్చారాయన. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశమే లేకుండా చేస్తామని శపథం కూడా చేశారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో సౌదీ అరేబియా కంటే ఇరాన్ బలమైన శక్తిగా ఎదుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆర్థిక వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటూ ఎప్పటికప్పుడు శక్తిని కూడగట్టుకుంటోంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ను నిలవరించేందుకు దాని సపోర్టింగ్ వ్యవస్థల్ని నాశనం చేస్తూ వస్తోంది. అందులో మొదటిది హమాస్ కాగా రెండవది హెజ్బొల్లా. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను ఖతం చేసింది ఇజ్రాయెల్. నస్రల్లాను అంతం చేసిన 2 రోజులకే హెజ్బొల్లా కొత్త చీఫ్ ను కూడా ఎలిమినేట్ చేసింది. ఒకసారి ఇరాన్ ఇజ్రాయెల్ మిలిటరీ పవర్ ను కంపేర్ చేస్తే ఫైటర్ క్రాఫ్ట్స్ ఇరాన్ దగ్గర 186 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 241 ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇరాన్ దగ్గర 86, ఇజ్రాయెల్ దగ్గర 612 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్స్ ఇరాన్ దగ్గర 13 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 48 ఉన్నాయి. సబ్మెరైన్స్ ఇరాన్ దగ్గర 18 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 5 మాత్రమే ఉన్నాయి. నేవల్ ఫ్లీట్ ఇరాన్ దగ్గర 101 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 114 ఉన్నాయి. మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఇరాన్ దగ్గర 775 ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 150 మాత్రమే ఉన్నాయి. టౌడ్ ఆర్టిలరీ గన్స్ 2050 ఇరాన్ దగ్గర ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 300 ఉన్నాయి. యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గర 1996, ఇజ్రాయెల్ దగ్గర 1370. న్యూక్లియర్ బాంబ్స్ ఇజ్రాయెల్ దగ్గర 90 ఉంటే ఇరాన్ దగ్గర ఏమీ లేవు. రిజర్వ్ ఫోర్స్, యాక్టివ్ ఫోర్స్ కలిపి ఇరాన్ దగ్గర 10 లక్షలకు పైగా ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 6 నుంచి 7 లక్షల బలగం ఉంది. ఎటొచ్చి ఒక్క అణుబాంబుల విషయంలో తప్ప ఇజ్రాయెల్ కంటే ఇరానే శక్తివంతంగా కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ పై దాడులు చేయాలంటే 3 అంచెల రక్షణ కవచాన్ని దాటుకునొచ్చి మరీ అటాక్ చేయాలి. అదంత సులభం కాదు. కానీ అక్టోబర్ 1న ఇరాన్ ఆ 3 అంచెల వ్యవస్థను దాటుకొని ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ ను కలవరపెడుతోంది.